ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ఈ చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందరూ కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని స్వరం ఎక్కువగా పాస్టర్లు, నీతిమంతులు లేదా మంచి వాళ్ళు, బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళు, భక్తిపరులు లేదా ప్రవక్తలు వింటారు. వాళ్ళు మా గురించి ఏదో చెప్తారు, మేము వినాలి. ఆ దేవుడు వాళ్ళకి మా గురించి ఏం చెప్పారో వాళ్ళ నోటంట వినాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఒక విషయం మర్చిపోతున్నామండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మనం అందరం కూడా దేవుని యొక్క గొర్రెలు. దేవుని యొక్క స్వరం మనం వినగలము. కేవలం ప్రవక్తలు, సేవకులు మాత్రమే కాదు. అయితే మనం దేవుని యొక్క స్వరం వినగలం. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయని రాశారు, కానీ నా పాస్టర్లు నా స్వరం వింటారు, నా సేవకులు నా స్వరం వింటారు, లేదా నా ప్రవక్తలు నా స్వరం వింటారు, ఇంకా ఏవేవో రాయలేదు. నా గొర్రెలు అంటే మనమందరం కూడా దేవుని యొక్క గొర్రెలు, దేవుని యొక్క విశ్వాసులం. దేవుని యొక్క స్వరమును మనము వింటామన్నమాట. ఆ యొక్క అపోహం మనలోంచి తీసేవాలి. ఆయన ప్రార్థన చేస్తే, లేకపోతే దేవుడు ఆయనకి ఏదైనా చెప్తారేమో ప్రవక్తకి లేదా సేవకులకి, అటువంటి తీసేవాలి. దేవుని యొక్క మనందరూ దేవుని గొర్రెలు. వాళ్ళందరికీ వాటికి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు అని యోహాను సువార్త 10:28 చెప్తుంది. కాబట్టి మనం అందరూ దేవుని స్వరం వింటాము. కేవలం సేవకులు లేదా వేరు వాళ్ళనే కాదు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన కూడా వినబోతున్నాడు. నువ్వు అడిగింది ఆల్రెడీ దేవుడు వినే ఉన్నాడు. నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆమెను చెప్పు. దేవుడు నువ్వు కోరుకున్నది దేవుడు నీ మాటను అంగీకరిస్తున్నాడు, వింటున్నాడు. నువ్వు కూడా దేవుని స్వరం వింటావు ఈరోజు. ఈ రకంగా దేవుడు నా ద్వారా నీతో మాట్లాడిస్తున్నాడు, లేదా నీకు నువ్వే దేవుని స్వరం వింటావు ఖచ్చితంగా. దేవుడు నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ సో మచ్.